వ్యాలంటైన్స్ డే రాబోతుంది, ఏం చేయబోతున్నారు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. ఎందుకు వదిలేసారా ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వదిలేసాను? మ్యారీడ్ ఆల్రెడీ నేను. ఓహో మ్యారీడా? గర్ల్ ఫ్రెండ్ మ్యారీడా లేకపోతే లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఇదివరకు ఎవరిని ప్రేమించడం వెనకపడడం? లేదు లేదు, ఏం లేదు. సంక్రాంతి కోసం సినిమా చూసారా? చూస్తాం. అందులో మీనాక్షి గారిలో ఎవరైనా ఉన్నారా మీకు? అట్లా ఎవరు లేరు. చెప్పట్లేదు ఎందుకు? ఆ సినిమా చూసాక చెప్పబుద్ధి కావట్లేదా? అదేం లేదు. లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు కానీ, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లవర్స్ ఎవరు లేరు. అవునా? ఈ మాత్రం హిట్ ఇస్తే చాలా సెలబ్రేట్ అయిపోతుంది. సో వ్యాలంటైన్స్ డే రాబోతుంది, మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? వ్యాలంటైన్స్ అంటే సెలబ్రేట్ చేసుకుంటాం 100%. వ్యాలంటైన్స్ డే అంటే అర్థం ఏంటి, ప్రతిపదార్థం ఏంటి? వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అని చెప్పేసి అంతే. మరి మీకు పెళ్ళి ఎందుకు లవర్స్ అని ఎట్లా అంటారు? మా వైఫ్ని లవర్ లెక్క ట్రీట్ చేస్తాను. మరి లవర్ని? లవర్ లేదు కాబట్టి లవర్ని ట్రీట్ అంటే వైఫ్ లవర్ లెక్క అంటే మీ వైఫ్ కాదా మీకు లవరా? లవరు వైఫ్ అన్ని. సో మీ దృష్టి ప్రకారం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అదేం లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదైనా బెటర్. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయా? అందుకే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అంటే ఆడేమన్నా చేస్తున్నారేమో మార్కెటింగ్ అని చేశాను. ఓకే, రోజ్ డే వస్తుంది, టెడ్డీ డే వస్తుంది, ఎన్ని డేస్ వస్తున్నాయి? ఈ డేస్ అని జరుపుతారా? చేస్తామండి. భర్తలు భార్యలకు చెప్పే అబద్ధాలు ఏంటి? భర్తలు భార్యలకు చెప్పే అబద్ధాలు. టైంకి ఇంటికి వచ్చేస్తా అయ్యా, టయానికి ఇంటికి వస్తా, లేట్ అయితే వేరే మీటింగ్లో లేట్ అయిందని చెప్పేసి చెప్తాం. కానీ వేరే మీటింగ్, ఆ బిజినెస్ మీటింగ్ ఏంటి? అదే బిజినెస్ మీటింగ్, మామూలుగా జాబ్ ఓరియంటెడ్లో బిజినెస్ మీటింగ్, అందులో లేట్ అవుతుందని చెప్పేసి చెప్తాం.